హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బెండకాయ రోటు పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాము. ఫస్ట్ ముందుగా ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసుకొని వేయించుకున్న తర్వాత బెండకాయలు వేసి వేపుకోవాలి. బెండకాయలు వేగాక బెండకాయలు దూరగా వేగినాక తీసేసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని టమోటాలు మగ్గినాక కొంచెం చింతపండు వేసుకొని మగ్గనిచ్చాలి. మగ్గిన తర్వాత తీసేసుకొని రోట్లో వేసి ఫస్ట్ మిరపకాయలు కొంచెం ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి. బాగా మెత్తగా దంచుకున్న తర్వాత బెండకాయలు దంచుకున్న తర్వాత మెత్తగా దంచుకున్న తర్వాత టమోటా చింతపండు వేసి దంచుకున్న తర్వాత లాస్ట్లో ఎర్రగడ్డ వేయాలి. ఎర్రగడ్డ వేసి దంచుకున్న తర్వాత బెండకాయ రోటు పచ్చడి ఎమ్మి బెండకాయ రోటు పచ్చడి రెడీ అయ్యింది. ఇప్పుడు అన్నంలో వేసుకొని తిందాము. కొంచెం సూపర్గా